మీరు చూస్తుంది OnePlus 12. నేను దీన్ని 7 మంత్స్ నుంచి అయితే వాడుతున్నాను. నేను కొన్నప్పుడు 63,000 కాస్ట్. ప్రజెంట్ అయితే దీని కాస్ట్ వచ్చేసి కేవలం 48,000కి వస్తుంది అనమాట. ఎలా ఏంటనేది క్లియర్ కట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదా క్యూఆర్ కోడ్ ఇక్కడ పెడతాను, అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు 65,000 ఫోన్ కేవలం 48,000కే వస్తుంది అనమాట. ఈ టైంలో ఇది కొనొచ్చో లేదా అనేది నా 7 మంత్ రివ్యూని అయితే మీకు సబ్మిట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు బాగా డీల్లో వచ్చింది కాబట్టి వీడియో చేస్తున్నాను. ఒకవేళ దీంట్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ అది ఇదని భయపడేవాళ్ళు, కెమెరాస్ గురించి ఆలోచించేవాళ్ళు, రకరకాల సెగ్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట, వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది. సో ఇంతవరకు లాంగ్ టర్మ్ రివ్యూ అంటూ ఏదీ లేదు, 7 to 8 months వాడిన వాళ్ళు. సో మనం February 8th నీ ఫోన్ కొన్నాం. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 7th month రన్నింగ్లో ఉంది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. ఇన్ కేసు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే టెలిగ్రామ్ చేంజ్లో జాయిన్ అవ్వండి, కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి నా 7 month యూజర్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. వచ్చేయండి గైస్. ఫస్ట్ మనం దీంట్లో ప్రోస్ కాన్స్ అయితే నేను చెప్పను, ఎందుకంటే మనం 2 వీడియోస్ పెట్టున్నాం దీని మీద. నాకు ఈ 7 monthsలో నేను బాగా అనిపించినవి చెప్తాను. ఫస్ట్ దీని డిస్ప్లే. సో ఇది క్వాడ్ హెచ్ రెజల్యూషన్ డిస్ప్లే వస్తుంది, LTPO 4 ప్యానల్ వస్తుంది, 1Hz 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వ్యారీ అవుతుంది. సో 50,000 లోపల ప్రజెంట్ వచ్చే ప్రైస్కి వన్ అండ్ ఓన్లీ డిస్ప్లే క్వాడ్ హెచ్ రెజల్యూషన్తో ₹1,00,000 లోపల చూస్తున్నారు. వన్ అండ్ ఓన్లీ డిస్ప్లే క్వాడ్ హెచ్ రెజల్యూషన్. ఇది OnePlus 11 ఈ రెండు మాత్రం వస్తాయి అనమాట. ఇట్లా 1600 స్పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, 4500 nits బ్రైట్నెస్ అయితే ఉంది, కానీ అది జిమిక్ అనమాట, అదైతే పక్కన పెట్టాను. 1600 స్పీక్ బ్రైట్నెస్ ఉంది. అండ్ మనకి డిస్ప్లే పరంగా మీకు ఎటువంటి కంప్లైంట్ ఉండదు. సో మీరు ఆటో మోడ్లో పెట్టుకున్నారంటే రెజల్యూషన్ దానికి అడ్జస్ట్ అవుతుంది. రిఫ్రెష్ రేట్ కూడా ఆటో మోడ్లో పెట్టుకోండి. సో మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కలర్స్ అయితే చాలా బాగుంటుంది. దీనికి వచ్చిన ప్రీ అప్లైడ్ స్క్రీన్ కార్డ్ పీకేయండి, ఇంకా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అనమాట మీకు వ్యూ అనేది. సో డిస్ప్లే పరంగా అయితే మాత్రం నేను ఈ 7 monthsలో ఏ రోజు కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. ఎక్సలెంట్ డిస్ప్లే. సో నాకైతే బాగా నచ్చింది. సో ఖచ్చితంగా ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీ డిస్ప్లే అనమాట, అదొకటి మాత్రం నేను చెప్పగలను. ఇక రెండు దీంట్లో ప్రాసెసర్ 8 Gen 3తో వస్తుంది, చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లోనే హైయెస్ట్ 2.1 million వరకు అయితే స్కోర్ చేస్తుంది. సో ప్రజెంట్ అయితే దీన్ని అండర్ క్లాక్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ ప్రాసెసర్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోన్లో స్టార్టింగ్లో బాగా హీటింగ్ ఇష్యూస్ అయితే ఉండేది. నేను కూడా ఒకసారి మాట్లాడున్నాను. సో టెంపరేచర్ 44-45 కూడా వెళ్ళేది. వీళ్ళు ఏం చేసేటప్పుడు ఫుల్ థ్రాటిల్ ఇచ్చారు ప్రాసెసర్కి, దాన్ని ఇప్పుడు అండర్ క్లాక్ చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు హీటింగ్ ఇష్యూస్ అవన్నీ పోయి దీంట్లో వేపర్ ఛాంబర్ కూడా డెవలప్ చేసినప్పటికి కూడా, కానీ ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి హీటింగ్ ఇష్యూస్ అయితే కంట్రోల్ చేయలేకపోయారు. ఇప్పుడైతే అన్ని కంట్రోల్లోకి వచ్చాయి. హీటింగ్ ఇష్యూస్ ఆల్మోస్ట్ నేనైతే డైలీ టాస్క్లకి, వీడియో ఎడిటింగ్ వీటిలన్నిటికి వాడుతున్నాను. నేను పెద్ద గేమర్ అయితే కాదు, అయినా సరే మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదనమాట. ఎంచాక మీరు PUBG లాంటి గేమ్ని ఆడుకోవచ్చు, ఫ్రీ ఫైర్ ఇవన్నీ కూడా హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇది ఇంతకు మించి ప్రాసెసర్ కూడా లేదు ఇప్పుడు 8 Gen 3. సో దీంట్లో మీకు ప్రాసెసర్ అయితే మాత్రం ప్రోనే, 100% ప్రోనే. సో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ అయితే వస్తాయి. 5G బ్యాండ్స్ కూడా ప్లస్ దీనికి 13+ అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. ఇంటర్నేషనల్ బ్యాండ్స్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా ప్రాసెసర్ అయితే మాత్రం 10కి 10 అయితే ఇవ్వచ్చు. సో డిస్ప్లే ప్రాసెసర్ అయితే మాత్రం నా ఈ 7 monthsలో ఏ రోజు కూడా డిసప్పాయింట్మెంట్ అయితే లేదనమాట. ఇక నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడితే, కెమెరాస్ అయితే ఫస్ట్లో కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని అప్డేట్స్ ఇచ్చాక దీంట్లో మాస్టర్ మోడ్ అని ఒకటైతే కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. ఆల్మోస్ట్ 11లో కూడా ఉందనుకుంటాను ఇప్పుడు. తర్వాత మాస్టర్ మోడ్ ఇంప్లిమెంట్ చేశాక 3-4 అప్డేట్స్ వచ్చాక కెమెరా అయితే చాలా షైన్ అయింది. ఫొటోస్ పరంగా అయితే మాత్రం మీరు మాస్టర్ మోడ్లో ఫోటోలు తీసుకుంటే మీకు ఎక్సలెంట్గా అయితే వస్తాయి. నేను అనంతగిరి హిల్స్కి లేటెస్ట్గా మన యూట్యూబర్స్ ట్రిప్లో వెళ్ళినప్పుడు నేను ఆ ఐఫోన్ కూడా పక్కన పెట్టి దీంట్లోనే ఫోటోలు తీసానంట. ఆ ఫొటోస్ కూడా నేను డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఫొటోస్ పరంగా అయితే నాకైతే ఫుల్ ఏది మెయిన్ సెన్సార్, అల్ట్రావైడ్ సెన్సార్, టెలిఫోటో లెన్స్, అలాగే ఫ్రంట్ సెన్సార్ ఏదైనా సరే మీకు 100% సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. ఫుల్ కిక్ అయితే ఇస్తుంది కెమెరా. ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్డేట్స్ ఇచ్చాక మీకు ఇదే కెమెరాలో వీడియోగ్రఫీకి వస్తే, వీడియోగ్రఫీ అనేది మీకు 4K 60 fps బ్యాక్ 3 కెమెరాస్ సపోర్ట్ చేస్తాయి. ఇంతకుముందు అయితే సెన్సార్ షిఫ్ట్ అయ్యేదానికి లేదు, ఇప్పుడు బ్యాక్ 3 కెమెరాస్ మీరు 4K 60 fpsలో అల్ట్రావైడ్, మెయిన్ సెన్సార్ 3x 6x వరకు కూడా షిఫ్ట్ అయితే అవ్వచ్చు. సేమ్ అదే వీడియోలో ఆ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. ఇక ఫ్రంట్ సెన్సార్ 4K 30 fps సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా వీడియోగ్రఫీకి అయితే నేను 10కి అయితే ఒక 7 marks అయితే ఇస్తాను. ఎందుకంటే ఎంత మంచి కెమెరా సెన్సార్స్ ఇచ్చినట్టు కూడా వీళ్ళ దగ్గర OIS ఇంప్లిమెంటేషన్లో కొంచెం ఇష్యూ అయితే ఉంది, కాబట్టి షేకీ వీడియో అయితే వస్తుంది అనమాట. మీరు స్టడీ వీడియో కావాలంటే 1080p 60 fpsకి పెట్టుకుంటే మీకు స్టడీ వీడియో వస్తుంది, లేదా అల్ట్రా స్టడీ మోడ్ అయితే ఆన్ చేసుకోవాలి. సో వీడియోగ్రఫీలో అయితే నేను అంత సాటిస్ఫై అయితే కాలేదు. సో మీరు ఐఫోన్ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయదు, కానీ దీని పరిమితులకు తగ్గట్టు మంచి క్వాలిటీ వీడియో అవుట్పుట్ కూడా వస్తుంది. సో ఆ విధంగా అయితే నేను అసలు మీరైతే దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బిలో 50,000 అయితే మాత్రం తోప్ కెమెరా అని చెప్పొచ్చు. ఆ బడ్జెట్లో వచ్చి IQ12 కావచ్చు, మోటో Edge 50 Ultra ఇట్లా అన్నిటితో కెమెరాస్ తోప్ కెమెరా అని చెప్పొచ్చు. సో కెమెరా పరంగా అయితే నేను ఫుల్ సాటిస్ఫై. అసలు మనం ఏ రోజు దీని కెమెరా గురించి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి ఇవన్నీ కూడా మీకు ప్రీమియంనెస్ ఉంటుంది. మీకు మధ్యలో మీకు మెటల్ ఫ్రేమ్ వస్తుంది, అల్యూమినియం ఫ్రేమ్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు గ్లాస్ వస్తుంది. సో గ్లాస్ అయితే మనకి చాలా హోల్డీగా ఉంటుంది, మీరు పౌచ్ లేకుండా వాడుకోవచ్చు. ఇక మనకి ఫ్రంట్ గొరిల్లా గ్లాస్, సో విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ వస్తుంది. బ్యాక్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అని చెప్తున్నారు.
సో మనకి కెమెరా మాడ్యూల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది, ఐడెంటిఫికేషన్ అయితే ఉంటుంది. ఇది OnePlus ఫోన్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారనమాట. సో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి, ఐఆర్ బ్లాస్టర్ చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి, మనకి మంచి సౌండ్ క్వాలిటీ అవుట్పుట్ అయితే బాగుంటుంది. అలాగే మీరు మూవీస్ చూసుకోవాలన్నా సరే మంచి ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ఉంటుంది. మీకు ఎక్స్టర్నల్గా ఏమీ కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, స్పీకర్స్ కానీ, లేదా మీరు దీంట్లో డాల్బీ అట్మాస్ ఉంటుంది, హై ఎండ్ కోడెక్స్ అయితే ఉంటాయి సౌండ్ క్వాలిటీవి. మీరు అవి కనెక్ట్ చేసుకున్నా సరే మీకు ప్రీమియం సౌండ్ అయితే మీకు త్రూ బడ్స్ ద్వారా అయితే కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, లేదా వైర్డ్ ఇయర్ ఫోన్స్ ద్వారా కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో అవి కూడా మీకు 100% సాటిస్ఫై చేస్తే మీకు ఆల్మోస్ట్ అలా అన్ని బ్లూటూత్ కావచ్చు, వైఫై కావచ్చు, ఇవన్నీ కూడా లేటెస్ట్ ప్రజెంట్ కరెంట్ వర్షన్స్ మీద అయితే రన్ అవుతున్నాయి అనమాట. అండ్ దీంట్లో మీకు హాట్స్పాట్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అంటే దీంట్లో ఇచ్చిన ప్రతి ఆప్షన్ వర్క్ అవుతుంది. జెన్ స్పేస్ కావచ్చు, డ్యూయల్ యాప్స్ కావచ్చు. ఇక దీని యూఐ గురించి నేను చెప్పాల్సిన అవసరం. యూఐ అయితే మాత్రం ఒక 2-3 అప్డేట్స్ వరకు కొంచెం లిటిల్ బిట్గా ఇరిటేట్ చేసింది. తర్వాత ఏంటంటే వీళ్ళు చాలా షైన్ చేశారు. సో యానిమేషన్స్ మార్చారు, తర్వాత ట్రాన్సాక్షన్స్ మార్చారు. ఇప్పుడు ఎలా ఉందంటే బటర్ స్మూత్ అన్నమాట, మీరు జస్ట్ అలా వాడుతుంటే వెళ్ళిపోతుంటుంది. మీకు ఒకప్పుడు OnePlus ఆక్సిజన్ వాయిస్ ఎలా ఉండదో ఆ రేంజ్లో ఉందని చెప్పొచ్చు. యూఐ అయితే మాత్రం ఫుల్ సాటిస్ఫై అయితే అవుతారు. మీకు చాలా ఫ్రీ ఫ్లో ఉంటుంది అనమాట. జస్ట్ మీరు అలా అంటుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. సో వెన్న మీద వెళ్ళిపెట్టినట్టే. కాబట్టి దీనికి వచ్చిన ప్రీ అప్డేట్ స్క్రీన్ ప్రొటెక్ట్ తీసేసి వేరే స్క్రీన్ ప్రొటెక్ట్ వేసుకుని ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో యూఐ పరంగా కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు. సో యూఐ పరంగా కూడా ఆ గ్లిచెస్ కూడా తీసేశారు, చాలా బాగుంది ఇప్పుడు. అండ్ దీంట్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు తెలుసు కదా, దీంట్లో ఆల్మోస్ట్ మంచి పొజిషన్ అనమాట. సో ఇది చూడొచ్చు, ఈ పొజిషన్లో అయితే ఉంటుంది. సో మీకైతే చాలా కంఫర్ట్ అండ్ కన్వీనియంట్గా ఉంటుంది. మోస్ట్లీ ఇప్పుడు వచ్చిన ఈ మొబైల్లో తప్ప అన్ని మొబైల్స్ కూడా మనకి డౌన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. సో ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంటుంది, ఈజీ టు యూజ్ అనమాట. వన్ హ్యాండ్తో యూజ్. ఇది 220 grams వెయిట్ ఉన్నప్పుడు కూడా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగా చేశారు. నాకు ఏ రోజు కూడా బల్కీ ఫోన్ అయితే అనిపించలేదు. సింగిల్ హ్యాండ్తో యూజ్ చేసుకుంటే వెళ్ళిపోయాను అనమాట. మనకి దీంట్లో ఏ సెగ్మెంట్లో చూసినా సరే మీరు 50,000 దగ్గర కాన్ అని చెప్పుకోవడానికి నోరు రాదనమాట. అండ్ కమింగ్ టు ద పాయింట్, దీంట్లో మోస్ట్ డేంజరస్ థింగ్ వచ్చేసి గ్రీన్ లైన్ ఇష్యూ. సో OnePlus 12 కొనాలంటే భయపడేది ఒక గ్రీన్ లైన్ ఇష్యూ దగ్గరే. ప్రస్తుతానికి 12 సిరీస్లో గ్రీన్ లైన్ ఇష్యూ లేదు, నేను రాదని చెప్పను. కాకపోతే ఒకటి ఆలోచించండి, గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింది, సో నేను షోరూమ్కి తీసుకెళ్తే నాకు డిస్ప్లే మార్చిస్తారు, లేదు నెక్స్ట్ సిరీస్ ఫోన్ కొనుక్కోవడానికి నాకు కూపన్ ఇస్తారు. ఎలాగ 1 or 2 years వాడాక షోరూమ్కి వెళ్ళాక దీన్ని మనం సపోజ్ ఒక 1.5 year 2 years వాడాక ఈ ఫోన్ అమ్మేది ఎంత వస్తుంది? 60,000కి 30,000 25,000 వస్తుంది. అదే షోరూమ్ కూడా 40,000 కూపన్ ఇస్తాడు. మళ్ళీ OnePlus డివైస్ కొనుక్కోండి, సో 1 or 2 years ఫోన్ అయితే నమ్మకంగా రన్ అవుతుంది కదా. దానికి ఎందుకు గొగ్గోలు పెట్టిన నాకు అర్థం కావట్లేదు. గ్రీన్ లైన్ ఇష్యూని పెద్ద ఇదిలాగా చూపిస్తున్నారు. సో కాకపోతే OnePlus సపోర్ట్ అయితే ఇస్తుంది, ఇవ్వనని చెప్పట్లేదు. ఒకవేళ OnePlus 12లో వెంటనే ఏదైనా ఇష్యూ వచ్చినా సరే అప్పటికప్పుడు పీస్ కూడా రీప్లేస్ చేసి ఇచ్చింది మనకు యూట్యూబర్కి. కాబట్టి మీరు గ్రీన్ లైన్ ఇష్యూ మీ ప్రైమరీ ప్రయారిటీ ఇది భయం అనుకుంటే వెళ్ళిపోండి, అసలు OnePlus జోలికి వెళ్ళదు. బట్ నేనైతే దాని గురించి ఏ రోజు ఆలోచించలేదు. అది చాలా చిన్న విషయం గ్రీన్ లైన్ ఇష్యూ అనేది. దాని గురించి ఆలోచించమైతే OnePlus అయితే వద్దనమాట. 100 watt ఊక్ ఛార్జింగ్, 50 watt వైర్లెస్ ఊక్ ఛార్జింగ్ వస్తుంది. గైస్ మీకు 1/2 అవర్లోనే ఈజీగా ఫుల్ అయిపోతుంది. దీంట్లో 5400 mAh బ్యాటరీ ఉంది. 1/2 అవర్ లేదా 35 minutesలో ఫుల్ అయిపోతుంది. వైర్లెస్ ఛార్జింగ్ బాగా సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ నేను ఐఫోన్ ఛార్జింగ్ చేస్తాను, బాగా వర్క్ అవుతుంది. అండ్ బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం నేను మార్నింగ్ 7:30 అయ్యేటప్పుడు 100% ఫుల్ ఛార్జ్ పెట్టి తీస్తే, సో నేను మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ వరకు దీంతో ఆల్మోస్ట్ ఇంక తెలుసు కదా డీల్స్ ఛానల్ అని చెప్పేసి ఏదో మూవీస్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు, చిన్న చిన్న థింగ్స్ అని దీంట్లో చేస్తూ అట్లీస్ట్ నాకు ఒక 6 నుంచి 7 గంటలు డైలీ నేను ఈ ఫోన్తో వాడతాను అనమాట. స్క్రీన్ టైం నాకు ఎప్పుడు కూడా 6 to 7 hours ఈజీగా రోజు గడిచిపోతుంది. ఆ తర్వాత రోజు కూడా నా దగ్గర 30 to 35% లేదా 30% అయినా అట్లీస్ట్ 25% జ్యూస్ అయితే మిగిలి ఉంటుంది. మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ చేసి ఒక 1/2 hour వాడాక ఛార్జింగ్ పెడతాను. ఓవరాల్గా ఈ 7 monthsలో నేను ఒక్క చిన్న విషయంలో ఆ వీడియోగ్రఫీ విషయం కొంచెం వీళ్ళు షైన్ చేస్తే బాగుండి అనిపించింది. స్టెబిలైజేషన్ ఫుటేజ్ కావచ్చు, కొంచెం వీడియో కొంచెం డెవలప్ చేస్తే బాగుండి అనిపించింది తప్ప ఏ రోజు ఈ ఫోన్ కొన్నందుకు మనం రిగ్రెట్గా ఫీల్ అయింది తెలియదు. ఒకవేళ ఇప్పుడు మీరు 48,000 దగ్గర ఉంటే గ్రీన్ లైన్ ఇష్యూ మైండ్లో తీసేస్తే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ డివైస్ అయితే అవుతుంది. ఇన్ కేస్ ఇది ఈ 7 months నా యొక్క డీటెయిల్డ్ నా యొక్క ఎక్స్పీరియన్స్ అయితే. ఇన్ కేస్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో కొనాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో మనం లింక్ పింగ్ చేస్తున్నాము, ఒకసారి ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ డీల్స్ అయితే మంచి మంచి డీల్స్ అయితే వస్తాయి, అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకోండి. వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ షో సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.